వర్కర్స్ కోసం జరిగే ఈ ఎలక్షన్లో ఒక అభ్యర్థి తరపున నిలబడి యాజమాన్యం ఇలా సపోర్ట్ చేస్తూ మీటింగులు పెడుతూ డబ్బా కొడుతూ జనాన్ని మాయ చేయడం ఎలక్షన్ రూల్స్కి విరుద్ధం. చూసావా మమ్మీ, మనతో యుద్ధం చెయ్యలేక చేతకాక రూల్స్ గేల్స్ అని ఎలా ఎస్కేప్ అవుతున్నాడో. మిస్టర్ పకోడీ, నీకు దమ్ముంటే, ధైర్యముంటే, సత్తా ఉంటే మాతో తలపడు. మమ్మల్ని తట్టుకొని నిలబడు, లేదా చేత కాదని చెప్పి నీ నామినేషన్ని విత్డ్రా చేసుకో. శభాష్ అమ్మీ, నువ్వు సూపర్గా చెప్పుండావు. అబ్బీ, నా కూతురు చెప్పిందిని చివరి ముక్కే ఖాయం చేసుకో. నీ నామినేషన్ని విత్డ్రా చేసుకో. కనీసం మా భద్రంగాడి చేతిలో ఘోర పరాజయం వల్ల కలిగే అవమానాన్నైనా తప్పించుకోగలుగుతావు. అత్తో అత్తో అత్తా, మరీ అంత పగటి కళ్ళు కనమాక. మీరు ఎంత డబ్బాలు కొట్టినా, డమ్మీ వాగ్దానాలు చేసినా జనము ఈ బఫూన్ భద్రంగాన్ని అస్సలు నమ్మరు. బఫూనా? నా నిజాయితీనే నమ్ముతారు, చివరికి నన్నే గెలిపిస్తారు. హలో పకోడీ, ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా? ఈ భూమి మీద మనుషులు నువ్వు చెప్పే నీతి నిజాయితీ చుట్టూ కాదు, అవసరం చుట్టే తిరుగుతారు. ఆ అవసరానికి గురిపెట్టి కొట్టాం కాబట్టి నిన్నటిదాకా నీకు జై కొట్టిన ఈ జనం ఇవాళ మాకు చప్పట్లు కొడుతున్నారు. ఇకపై కూడా మాకే చప్పట్లు కొడతారు, మాకే జైలు కొడతారు. మా బావని గెలిపిస్తారు. నీకు మాత్రం నీ ఒక్కడి ఓటు తప్ప మరో ఓటు పడకుండా మేము దెబ్బ కొడతాం, కాసుకో. పద మమ్మీ. ఇదంతా నీ వల్లే, నువ్విచ్చిన ఐడియా వల్లే. మిస్టర్ పకోడీ, నీకు దమ్ముంటే, ధైర్యముంటే, సత్తా ఉంటే మాతో తలపడు. మమ్మల్ని తట్టుకొని నిలబడు, లేదా చేత కాదని చెప్పి నీ నామినేషన్ని విత్డ్రా చేసుకో. వదిన ఒకటి మాత్రం నిజం చెప్పింది భయ్యా, అందరూ అవసరం కొద్దీ మనుషులు అయిపోయారని. ఒక్కరికి కూడా విశ్వాసం లేదు. ఆ వర్కర్స్ కోసం, ఆ మిల్లు నడవడం కోసం, వాళ్ళ బతుకులు నిలబడడం కోసం నువ్వు ఎంత చేసావు భయ్యా? ఒకే ఒక్క వాటర్ ట్యాంక్ రాగానే అందరూ వాళ్ళ వైపు తిరిగిపోయారే. ఆ భద్రంగాడికే ఓటు అంటున్నారు. వర్కర్స్ని బలి చేయాలని చూసిన ఆ అఖిలాండేశ్వరికి జిందాబాదలు కొడుతున్నారు భయ్యా. వదిలే రాజు, ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు. జరగాల్సింది ఏదైనా ఉంటే ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది భయ్యా? వాళ్ళు చేసే కుట్రలకి, రాజకీయాలకి జనం లొంగిపోయారు భయ్యా.
ఒక్కడు కూడా వచ్చి నిజాయితీగా ఓటు వేసేలా లేరు. భయ్యా, అదే జరిగితే నువ్వు ఓడిపోవడం కాదు భయ్యా, ఆ జనమే మారిపోతారు. అది అర్థం కావట్లేదు భయ్యా వాళ్ళకి. పాపం వాళ్ళని ఏమనుకు రాజు. ఏంటి భయ్యా, వాళ్ళు చేసింది చూసి కూడా ఇంకా వాళ్ళని పాపం అంటున్నావా? వాళ్ళేం చేశారని? వాళ్ళేమైనా ఓటుకు నోటు తీసుకుని అమ్ముడుపోయారా చెప్పు? గుక్కెడు నీళ్ల కోసం ఆశపడ్డారు. ఆ గుక్కెడు నీళ్లు రెగ్యులర్గా వచ్చేలా చేస్తామని వాళ్ళిచ్చిన హామీలపై నమ్మకం పెట్టుకున్నారు. పని లేకుండా కొన్ని నెలలు నెట్టుకురావచ్చు, తిండి లేకుండా కొన్ని రోజులు నెట్టుకురావచ్చు. కానీ నీళ్లు లేకుండా, గొంతు తడవకుండా ఎన్ని గంటలు ఉండగలరు? వాళ్ల కన్నీళ్ల వెనకాల నీళ్ల కోసం పడే పాటలు నాకివాళ్ల కళ్ళకు కట్టినట్టు కనిపించింది. నువ్వు చెప్పింది అక్షరాల నిజం వెంకీబాబు. కాని వాళ్ళ నీటి కష్టాలు తీరాలన్నా, వాళ్ళ కన్నీళ్లు తుడవాలన్నా గెలవాల్సింది నువ్వే. భద్రం గెలిచాక పర్మనెంట్గా కుళాయిలు వేయిస్తానని ఆ అఖిలాండేశ్వరి ఇచ్చిన ఎండమావి లాంటి ఆ హామీని ఓట్లకి ముందే నువ్వు నిజం చేసి తీరాలి బాబు. నీ చేత నీరు పారించాలి. అప్పుడే నీ గెలుపు ఖాయమవుతుంది. భయ్యా, ఈ ఐడియా ఏదో బాగుంది. ఐడియా వరకు బాగానే ఉంటుంది బాబు, కానీ ఆచరణ చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ఎంత కష్టమైనా సరే పడతాను. వర్కర్స్ కోసం నిలబడతాను. అంకుల్, బాబు, రేపే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ గారితో మాట్లాడదాం. అలాగే బాబు. సార్, ఇది మన తాలూకా బ్లూ ప్రింట్. మీరు చెప్తున్న కాలనీ ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు అడిగిన వాటర్ కనెక్షన్ పోయింది. ఇక్కడ నుంచి ఈ కాలనీకి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే దగ్గర దగ్గర 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 20 లక్షలా? ఇంత ఖర్చు ఇప్పుడు గవర్నమెంట్ పెట్టదు. ఎలక్షన్ వచ్చే వరకు ఈ విషయాన్ని ఏ నాయకుడు చూడపెట్టాడు. ఈ ఖర్చును నువ్వు భరించే శక్తి ఉంటే చెప్పు, నా వంతు సాయం తప్పకుండా చేస్తాను. అలాగే సార్. ఓకే సార్, ఆలోచించుకుని చెప్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. పద బాబు, వెళ్ళొస్తాం సార్. అలాగే అండి.